రైస్ వాటర్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. రైస్ కడగగా వచ్చిన వాటర్ తీసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అయితే తీసుకుంటున్నానండి. కొంచెం తెరలనిద్దాం. ఇలా తెరులుతున్నప్పుడు ఒక పావు స్పూన్ కార్న్ఫ్లోర్ని రైస్ వాటర్లో కలుపుకొని ఈ వాటర్ని కూడా అందులో పోసేసి తెరలనిద్దాం. ఇది క్రీమీలా అయితే ఉండదండి. మనం ఇన్స్టెంట్గా అప్లై చేసుకోవడానికి, అంటే అప్పటికప్పుడు రైసు కార్న్ఫ్లోర్ తీసుకొని యూజ్ చేసుకున్నప్పుడు ఇది అప్పుడప్పుడు ఇలా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకో స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకున్నామండి దీనిలో వాటర్లో కలుపుకొని రైస్ వాటర్లో. ఇది చిక్కబడాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం ఆయిలీగా ఉండడానికి నేను ఒక పావు స్పూన్ వ్యాజిలిన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కరిగిపోతుంది ఈ వేడికి ఇందులో. లేదు అంటే మీరు రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోండి. ఒక డబ్బాలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. కొంచెం కూల్ అయ్యాక చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా ఉంటుందండి. ఇది మన ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు కరిగిపోతుంది.